బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాకినాడ జిల్లా పెద్దపురంలో గ్యాస్ సిలిండర్ల కోసం జనం పోటెత్తారు. స్థానిక ఏజెన్సీల వద్ద బారులు తీరారు. సక్రమంగా గ్యాస్ బుకింగ్ జరగకపోవడం, పంపిణీ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. జిల్లా అధికారులు గ్యాస్ కొరత లేని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారు. బుకింగ్ ప్రక్రియ సమగ్రంగా లేకపోవడం వల్లే గ్యాస్ అందడం లేదని, ఏజెన్సీల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్స్ ఇతర సాయంతో గ్యాస్ సిలిండర్లు పొందే సామాన్య ప్రజలకు గ్యాస్ దొరకలేని పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజేష్, కాకినాడలో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? బుకింగ్ అయినప్పటికీ కూడా సిలిండర్ ఇంటికి రావట్లేదని చెప్తున్నారు. కానీ మరోవైపు అంటే సిలిండర్ యాజమాన్యాల వాదన కూడా వేరేలా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? థ్యాంక్ యూ. పశ్చిమ ఏషియా యుద్ధం నేపథ్యంలో ఈ గ్యాస్ రగడనది చాలా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలంతా కూడా అక్కడ జనాభా అంతా కూడా ఈ గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్యాస్ బుకింగ్ జరగకపోవడం, అలాగే పంపిణీ కూడా లభించకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇటువంటి నేపథ్యంలో గ్యాస్ కొరత లేదని చెప్పి జిల్లా స్థాయి అధికారులు ప్రకటన చేస్తుండగా బుకింగ్ మాత్రం సరిగ్గా చేయాలని చెప్పి స్థానిక ప్రజలైతే వాపోయే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, అలాగే సివిల్ సప్లై అధికారులు, మరోపక్క జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వీరంతా కూడా గ్యాస్ కొరత లేదు, ఇబ్బంది లేదు అని చెప్పి ఒక పక్క అధికారులు ప్రజలు చెప్తున్నా కూడా ఈ స్థానిక ప్రజానికం మాత్రం మండిపడే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీల వద్ద మేము బారులు చేరుతున్నాము, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము గ్యాస్ బుక్ చేద్దామన్నా కూడా గ్యాస్ బుకింగ్ అవ్వట్లేదు, సమయం రాత్రి 9 అయిన తర్వాత బుకింగ్ అవుతుందని చెప్పి గ్యాస్ ఏజెన్సీ వారు చెప్తున్నారు. ఇలా అయితే మేము వండుకోవడం అలాగా చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో పూర్వకాలంలో ఏవైతే కట్ల పొయ్యి మీద వండుకోవాలి, అదే పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది. కట్లు ఏవైతే పుల్లలు కూడా కొందామని కూడా పుల్లల ధరలు కూడా ఎక్కువైతున్నాయి. ప్రభుత్వమే చెప్పింది గ్యాస్ వాడాలి, ఖచ్చితంగా పుల్లలో వాడకూడదు, పుల్లలో వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. అదే తరహా ఇప్పుడు వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టి గ్యాస్ దొరికే విధంగా కూడా సమకూర్చాలని చెప్పి ప్రజలైతే ఆవేదన పరిస్థితి కాబట్టి ఎప్పటికైనా గ్యాస్ దొరికే విధంగా చూడాలని చెప్పి ప్రజలైతే వాపోయే పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.